సుందర అంటే అందం, కాని సుందరకాండలోని నిజమైన అందం హనుమంతుని భక్తి, ధైర్యం, జ్ఞానం. ఈ భాగాన్ని సుందరకాండ అంటారు, ఎందుకంటే ఇందులో ప్రతిక్షణం సుందరమే. ఈ పవిత్ర కథలో హీరో రాముడు కాదు, హీరో హనుమంతుడు. నా అందమైన బిడ్డ, నా సుందర, అమ్మా, నా ప్రాణం. హనుమంతుడిని అతని తల్లి అంజనాదేవి ప్రేమగా సుందర అని పిలిచేది. సుందర, అవును నా సుందర. సుందరకాండ, రామాయణ హృదయం. సీతాదేవి అన్వేషణ వానరసేనను దక్షిణ మహాసముద్ర తీరానికి తీసుకొచ్చింది. ఈ సముద్రాన్ని ఎవరు దాటగలరు? హనుమంత, నీలో అపారమైన శక్తి ఉంది. నా శక్తి? నీవు వాయుపుత్రుడివి, నీ శక్తికి హద్దులే లేవు. శ్రీరాముని సేవ కోసం నేను సిద్ధం. లంకకు నా ప్రయాణం ఇప్పుడు ప్రారంభమవుతుంది. జై శ్రీరామ్! సీతామాత కోసం, శ్రీరాముని కోసం. లంక, నేను వస్తున్నాను. ఏ పరీక్ష వచ్చినా నేను వెనక్కి తగ్గను. శ్రీరాముని కార్యం కోసం నా ప్రయాణం కొనసాగాలి. మైనాక, రామదూతుడైన హనుమంతుడికి విశ్రాంతి ఇవ్వు. అతిథి సేవ చేయడం నా భాగ్యం. ఇది ఏమి అద్భుతం! వాయుపుత్ర, కాసేపు విశ్రాంతి తీసుకో. నీ మహాప్రయాణానికి ముందు విశ్రాంతి తీసుకో వీరుడా. నీ ప్రేమకు నేను కృతజ్ఞుడిని. రామకార్యం పూర్తయ్యే వరకు నాకు విశ్రాంతి లేదు. నీ భక్తి నిజంగా మహోన్నతం. లంకా వరకు నా ప్రయాణం ఆగదు. మహావీరా, ముందుకు సాగు. హనుమంతుడి బుద్ధి, బలం రెండూ పరీక్షించాలి. దేవతల ఆజ్ఞను నేను పాటిస్తాను. నేను రామకార్యానికి వెళ్తున్నాను. దయచేసి దారి ఇవ్వు. నా నోట్లోకి ప్రవేశించకుండా నీవు వెళ్ళలేవు. అయితే నీ కోరిక నెరవేరుతుంది. నీ నోటి కంటే నేను పెద్దవాడిని. అయితే నేను ఇంకా పెద్దదవుతాను. నా శక్తి అనంతం. బలం మాత్రమే కాదు, బుద్ధి కూడా అవసరం. ఏమిటి ఇది? నీ మాట ప్రకారం నీ నోట్లోకి ప్రవేశించాను. అద్భుతం! హనుమంత, నీ బలం, బుద్ధి రెండూ అపారమైనవి. మీ ఆశీర్వాదంతో నా ప్రయాణం విజయవంతమవుతుంది. ఆహా, నా వేగం ఎందుకు తగ్గుతుంది? ఆకాశంలో ఎగిరేవారి నీడ నా బలహారం. నీవు నా చేతుల నుంచి తప్పించుకోలేవు. రామకార్యానికి అడ్డుగా వచ్చిన వారిని నేను విడిచిపెట్టును. జై శ్రీరామ్! శ్రీరాముని కార్యానికి ఎవరూ అడ్డు కాలేరు. ఇదే లంకా నగరం. సీతమ్మ ఇక్కడే ఉన్నారు. అక్షసులకు తెలియకుండా లోపలికి వెళ్ళాలి. ఎవరు నువ్వు? లంకలోకి ఎవరు ప్రవేశించలేరు. నేను శ్రీరాముని దూతను. రామదూతుని ఆపడం అసాధ్యం. సీతమ్మ, మీరు ఎక్కడ ఉన్నారు? సీతమ్మ, మీరు ఎక్కడ ఉన్నారు? సీతాదేవి జాడ కోసం ప్రతి వీధిని, ప్రతి రాజభవనాన్ని వెతకసాగాడు. బంగారు కాంతులతో మెరిసే లంకలో ఇక్కడైనా సీతమ్మ జాడ దొరకాలి. ఆమె సీతమ్మేనా? చివరకు సీతమ్మను కనుగొన్నానా? లేదు, సీతమ్మ శ్రీరాముడిని విడిచి ఇంత వైభవంలో ఉండరు. సీతమ్మ జాడ కూడా కనిపించడం లేదు. ఇప్పుడు ఏమి చేయాలి? సీతామాత జాడ తప్పకుండా ఇక్కడే ఉంటుంది. జాగ్రత్తగా వెతకాలి. రామ, ఎక్కడ ఉన్నావు?
నన్నెప్పుడు రక్షిస్తావు? రావణుడిని అంగీకరించు సీత. అవును, ఈమెనే సీతామాత. ప్రభు రామచంద్రుని వర్ణతో ఒక్కటే. శ్రీరామ, సీతామాతను కనుగొన్నాను. మీ కార్యం విజయవంతమవుతుంది. సమయం వచ్చినప్పుడు సీతామాతకు శ్రీరాముని సందేశం తెలియజేస్తాను. సీత, నా మహారాణిగా మారే అవకాశం నీకు ఇస్తున్నాను. నేను శ్రీరాముని భార్యను, నీ మాటలు వినను. ఇంకా 2 నెలలు మాత్రమే, తర్వాత నీ మరణం ఖాయ. ఈ గడ్డిపోచ కంటే కూడా నువ్వు నాకు తక్కువాడివి రావణ. నా రాముడి బాణాలు లంకను నాశనం చేస్తాయి. రావణుడిని అంగీకరించు, లేకపోతే నీవు బ్రతకవు. ఆగండి, నేను భయంకరమైన కల చూశాను. ఏమైంది త్రిజ? రాముడు లంకను జయించాడు. రావణుడి అంతం సమీపించింది. రామా, నన్ను ఎప్పుడు రక్షిస్తావు? ఈ దుఃఖమిక భరించలేను. శ్రీరాముడు ధర్మానికి ప్రతిరూపం. వనవాసంలో మీకోసం ప్రపంచమంతా వెతుకుతున్నారు దేవి. ఇది నా రాముడి కథ. ఎవరు అక్కడ? మాతా, నేను శ్రీరాముడి దూతను. మీ దర్శనం నా భాగ్యం. నువ్వు నిజంగా రామదూతవేనా, లేక రావణుడి మాయవా? ఇది శ్రీరాముడు మీకోసం పంపిన రామముద్రిక. ఆయన త్వరలో వస్తారు మాతా. ఇది నా రాముడి ఉంగరం హనుమంత. నువ్వు నిజంగా రామదూతవే. నా రాముడికి నా వార్త చెప్పు హనుమంత. తప్పకుండా మాతా. శ్రీరాముడు త్వరలో లంకకు వస్తారు. హనుమ, ఈ చూడమ్మనిని నా రాముడికి ఆనవాలుగా ఇవ్వు. అమ్మా, శ్రీరాముడు త్వరలోనే మిమ్మల్ని రక్షిస్తాడు. చిత్రకూటంలో జరిగిన కాకాసురుడి కథను నా రాముడికి చెప్పు. అమ్మా, మీ ప్రతి మాటను శ్రీరాముడికి చేరుస్తాను. లంక బలం ఎంత ఉందో ఇప్పుడు తెలుసుకుంటాను. ఈ వానరుడు సాధారణుడు కాదు. దాడి చేయండి, వానరుడిని చంపండి. జై శ్రీరామ్. వానరుడా, నీ అంతం దగ్గర పడింది. శ్రీరామదూతుడి శక్తిని చూడు. ఇప్పుడైనా అతడిని ఆపాలి. రామనామం ముందు అధర్మం నిలవదు. అక్షకుమారుణ్ణి సమరించిన ఆ వానరుడు సాధారణుడు కాదు. ఇంద్రజిత్తు, వెంటనే వెళ్ళి అతన్ని బంధించి నా ముందు తీసుకురా. ఆజ్ఞాపించండి తండ్రి. లంక శత్రువుకి తప్పించుకోడు. ఇప్పుడు బ్రహ్మాస్త్ర శక్తిని అనుభవించు వానరా. బ్రహ్మదేవుని ఆయుధమా. బ్రహ్మదేవుని మహిమను గౌరవించడం నా ధర్మం. హనుమంతుడు లొంగిపోయాడు. ఇప్పుడు ఈ వానరం మన చేతిలోనే ఉంది. ఇప్పుడు రావణుని ప్రత్యక్షంగా చూడగలను. ఈ చిన్న వానరుడే లంకలో కలకలం రేపిందా? నేను సాధారణ వానరం కాదు. నేను శ్రీరాముడి దూతను. పరస్త్రీ అయిన సీతమ్మను అపహరించి మహాపాపం చేశావు రావణ. ఇప్పటికైనా సీతమ్మను రామునికి అప్పగించి శరణు కోరుకో, లేదంటే లంకతో సహా నీ వంశం నాశనమవుతుంది. ధైర్యం ఎక్కువైందే వానరా. ఇది హెచ్చరిక మాత్రమే రావణ. ఇంకా శ్రీరాముడి కోపం చూడలేదు. ఈ వానరం నా సభలో నన్నే హెచ్చరిస్తుందా? ఇతన్ని వెంటనే చంపేయండి. అన్నయ్య, దూతను చంపడం రాజధర్మానికి విరుద్ధం. ఇతనికి వేరే శిక్ష విధించండి. కోతులకు తోకే ప్రాణం, వీడి తోకకు నిప్పు పెట్టండి. ఇంత పెద్ద తోక! ఇంకా గుడ్డలు తీసుకురండి. లంక వినాశనం సమీపిస్తోంది.
అగ్నిదేవా, హనుమంతునికి అగ్ని చల్లగా ఉండుగాక. అతడు శ్రీరామ కార్యానికి వచ్చాడు. ఇది సీతమ్మ ఆశీర్వాదం. ఇది అధర్మానికి శిక్ష. జై శ్రీరామ్. శ్రీరామ కార్యం విజయవంతమైంది. ఇప్పుడు సీతమ్మ వార్తను రాముడికి తీసుకెళ్ళాలి. హనుమంతా, నా నమస్కారాలు శ్రీరాముడి తెలియజేయి. అమ్మా, త్వరలోనే శ్రీరాముడు లంకు చేరుకుని మిమ్మల్ని విముక్తి చేస్తాడు. జై శ్రీరామ్. సీతమ్మ వార్తను వెంటనే ప్రభువుకు తెలియజేయాలి. సీతమ్మను చూశాను, ఆమె క్షేమంగా ఉన్నారు. జయో హనుమంత, జయో జయో. జై శ్రీరామ్, జై హనుమాన్. ఈ విజయం హనుమంతుడిదే. జై శ్రీరామ్, జై హనుమాన్. జై శ్రీరామ్, జై హనుమాన్. హనుమంత, సీతమ్మ జాడ తెలిసిందా? ప్రభు, ప్రభు, చూశాను సీతను. హనుమంతా, సీతమ్మ ఈ చూడామణిని మీకు ఆనవాలుగా పంపారు ప్రభు. హనుమంత, నీ ఉపకారానికి ప్రతిఫలమివ్వలేను. ప్రభూ, మీ సేవే నాకు గొప్ప బహుమతి. రామాయణంలోని ప్రతి కాండ ఒక సంఘటనకు ప్రతీక. కాని ఈ కాండకు మాత్రం సుందరకాండ అనే అపూర్వ నామం లభించింది. సుందరుడు హనుమంతుడు. ఆయన రూపం సుందరం, ఆయన తేజస్సు సుందరం. శ్రీరామ కార్యమే నా జీవితం. సుందరకాండ పారాయణం భక్తులకు ధైర్యాన్ని, ఆశను, విజయాన్ని ప్రసాదిస్తుంది. జై శ్రీరామ్, జై హనుమాన్. జై శ్రీరామ్, జై హనుమాన్. శ్రీరామ్, జై హనుమాన్. హనుమంతుని భక్తి సుందరం, సీతమ్మ ధైర్యం సుందరం, రాముని ప్రేమ సుందరం. అందుకే ఇది సుందరకాండ. జై శ్రీరామ్, జై సీతారాం, జై హనుమాన్.